వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా మైనింగ్ వీడియోస్లో వాట్ కైండ్స్ ఆఫ్ డేటా కెన్ బి మైండ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకంటే వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం ప్రీవియస్ వీడియోస్లో అసలు డేటా మైనింగ్ అంటే ఏంటి, డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇలాంటి అన్ని డేటా మైనింగ్ టాస్క్స్ ఏంటి, ఇలాంటి వీడియోస్ అన్నీ చూసాం కదా. ఈ వీడియోలో డేటా మైనింగ్లో మనం ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని మైన్ చేస్తాము. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా దట్ కెన్ బి మైన్, అంటే డేటా మైనింగ్ సిస్టమ్ యూస్ చేసి ఎటువంటి టైప్స్ ఆఫ్ డేటాని మనం మైన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్ యూస్ చేసి మనం మైన్ చేయగలిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్. అవేంటి? రిలేషనల్ డేటాబేసెస్, డేటా వేర్హౌసెస్, ఫ్లాట్ ఫైల్స్, స్పేషియల్ డేటాబేసెస్, ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్, మల్టీమీడియా డేటాబేసెస్, వరల్డ్ వైడ్ వెబ్, టైమ్ సిరీస్ డేటాబేసెస్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. మనం ఇలాంటి అన్ని టైప్స్ ఆఫ్ డేటాని మనం డేటా మైనింగ్ సిస్టమ్ యూస్ చేసి మైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఎటువంటి టైప్ ఆఫ్ డేటాలో ఎలాంటి డేటా స్టోర్ అవుతుంది అని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రిలేషనల్ డేటాబేసెస్. మనం DBMS సబ్జెక్ట్లో చూస్తున్నాం కదా. రిలేషనల్ డేటాబేసెస్ అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేసెస్లో డేటా స్టోర్ అవుతుంది. డేటా ఎలా స్టోర్ అవుతుంది? రిలేషన్ డేటాబేసెస్లో టేబుల్స్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. ఆ టేబుల్స్కి ఏమో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, అండ్ ఒక టేబుల్కి మధ్యలో రిలేషన్స్ ఉంటాయి, ప్రైమరీ కీస్ ఉంటాయి, ఫారెన్ కీస్ ఉంటాయి. అలా ఈ రిలేషనల్ డేటాబేసెస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. అలా ఇటువంటి టేబుల్స్ ఫార్మేట్లో స్టోర్ అయిన డేటాని మనం మైన్ చేయొచ్చు. ఓకే, అది రిలేషనల్ డేటాబేసెస్. నెక్స్ట్ వచ్చేసి డేటా వేర్హౌసెస్. డేటా వేర్హౌసెస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. మనం డేటా వేర్హౌస్ వీడియో కూడా చూసాము. డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి ఒక చోట స్టోర్ చేస్తాము, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటాని. దాన్ని డేటా వేర్హౌసెస్ అని. సో ఈ డేటా వేర్హౌసెస్లో ఉండే డేటాని కూడా మనం మైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లాట్ ఫైల్స్. ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏం లేదు, ఫ్లాట్ ఫైల్స్ ఆర్ నథింగ్ బట్ ద డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్లో ఏం స్టోర్ అవుతాయి? టెక్స్ట్ ఫైల్స్ కానీ బైనరీ ఫైల్స్ కానీ స్టోర్ అవుతాయి. సో నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ ఆర్ బైనరీ ఫైల్స్ ఫార్మేట్ని డేటాని స్టోర్ చేసే ఫార్మేట్ని ఫ్లాట్ ఫైల్స్ అంటారు. సో ఈ ఫ్లాట్ ఫైల్స్ ఫార్మేట్లో ఉండే డేటాని కూడా మనం మైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి CSV ఫైల్స్. CSV అంటే ఏంటంటే కామా సపరేటెడ్ వాల్యూస్. అంటే ఈ డాక్యుమెంట్స్లో ఒక వాల్యూకి ఇంకో వాల్యూకి మధ్యలో కామాతో సపరేట్ అయి ఉంటాయి. సో ఇటువంటి టైప్ ఆఫ్ డేటాని కూడా మనం మైన్ చేయొచ్చు డేటా మైనింగ్ సిస్టమ్ని యూస్ చేసుకుని. నెక్స్ట్ స్పేషియల్ డేటాబేసెస్. ఈ స్పేషియల్ డేటాబేసెస్లో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కోఆర్డినేట్స్, అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్, లేకపోతే లైన్స్, షేప్స్. ఇప్పుడు మ్యాప్స్ ఉంటాయి కదా, మ్యాప్స్ ఎలా కనిపిస్తాయి మనకి? నా మ్యాప్స్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కనిపిస్తాయి, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో కనిపిస్తాయి, లేకపోతే లైన్స్ ఉంటాయి. ఇలా అలాంటి జియోగ్రాఫికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి స్పేషియల్ డేటాబేసెస్లో స్టోర్ అవుతుంది. అటువంటి డేటాని కూడా మనం డేటా మైనింగ్ సిస్టమ్స్ యూస్ చేసుకుని మైన్ చేయొచ్చు. ఈ స్పేషియల్ డేటాబేసెస్ ఎగ్జాంపుల్ మ్యాప్స్. ఓకే, మ్యాప్స్ టైప్ ఆఫ్ డేటాని కూడా మనం డేటా మైనింగ్ సిస్టమ్ యూస్ చేసుకుని మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేటాబేస్. ఈ ట్రాన్సాక్షనల్ డేటాబేస్లో డేటా టైం వైజ్ లేకపోతే డేట్ వైజ్ ఆర్గనైజ్ అయి ఉంటుందన్నమాట. సో ఓకే, ఈ ట్రాన్సాక్షనల్ డేటాబేస్లో డేటా
ఒక టైం వైజ్ కానీ డేట్ వైజ్ కానీ ఆర్గనైజ్ అయ్యింది. అంటే ప్రతి ఒక 10 మినిట్స్కో లేకపోతే 1 అవర్కో లేకపోతే ఆ ట్రాన్సాక్షనల్ డేటాబేస్లో అప్డేట్ అయిన ప్రతి విషయం కూడా ఒక ట్రాన్సాక్షన్గా రికార్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి ఎలా మనం చేసిన టైం టు టైం రికార్డ్ అవుతాయి కదా. సో టైం వైజ్ కానీ డేట్ వైజ్ కానీ ఆర్గనైజ్ చేసే డేటాబేసెస్ని ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ అంటాం. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ అటువంటి టైప్ ఆఫ్ డేటాని మైన్ చేయడానికి కూడా మనం ఈ డేటా మైనింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీమీడియా డేటాబేసెస్. ఈ మల్టీమీడియా డేటాబేసెస్లో వీడియోస్ కానీ ఆడియోస్ కానీ నెక్స్ట్ ఇమేజెస్ కానీ టెక్స్ట్ ఫైల్స్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది మల్టీమీడియా డేటాబేసెస్లో. అటువంటి డేటాని కూడా మనం డేటా మైనింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్లో ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ వరల్డ్ వైడ్ వెబ్ డేటాబేసెస్ యూజ్ అవుతాయి, లేకపోతే వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ అవుతుంది. ఇవి ఎలా యాక్సెస్ చేసుకుంటారు అంటే యూఆర్ఎల్ అండ్ వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటారు. సో ఇటువంటి వరల్డ్ వైడ్ వెబ్ ఇన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మైన్ చేయడానికి మనం డేటా మైనింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ సిరీస్ డేటాబేస్. అంటే టైం టు టైం అప్డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ఈ టైమ్ సిరీస్ డేటాబేసెస్ యూజ్ చేస్తారు. సో అటువంటి టైప్ ఆఫ్ డేటాని కూడా మనం ఈ డేటా మైనింగ్ సిస్టమ్ని యూజ్ చేసి మైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ టైమ్ సిరీస్ డేటాబేసెస్కి స్టాక్ ఎక్స్చేంజ్ డేటాబేస్ ఆర్ వెదర్ అప్డేట్ డేటాబేస్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనకి టైం సెకండ్ టు సెకండ్ మనకి ఇన్ఫర్మేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలా టైం టు టైం ఇన్ఫర్మేషన్ చేంజ్ అయ్యే దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే డేటాబేసెస్ని టైమ్ సిరీస్ డేటాబేసెస్ అంటారు. సో అటువంటి టైప్ ఆఫ్ డేటాని కూడా మనం డేటా మైనింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని మైన్ చేయొచ్చు. ఇలా మనం ఈ అన్ని కైండ్స్ ఆఫ్ డేటాని మనం డేటా మైనింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని మైన్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.